చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు పచ్చదనం చేస్తున్నాము. అందులో ఈ 9th వార్డ్ అయితే జగిత్యాల మున్సిపాలిటీలో నెంబర్ 1 ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు చెట్లు ఎంత ఆహ్లాదకరం. మాకు ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా జగిత్యాల ప్రశాంతంగా ఉంటే ఇక్కడికి వస్తారో మీరు అర్థం చేసుకోగలరు. అన్ని చెట్లు మేము ఇక్కడ నాటినాము. చెట్టు లేని ఆక్సిజన్ మనకి ఎంత అందుతుందంటే ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, ఈ రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయి, ఎంత ముంచి ఉన్నాయి అనే వస్తున్నారు. మనం ఆ విధంగా ప్రతి గత సంవత్సరాల నుండి చెట్లు నాటే కార్యక్రమం. వీడియో ఫోటో తీసుకో. ఉంటాను అట్లా మీ పని మీరు చేసుకుంటా ఉంటా. ఫస్ట్ లేదు మీరు వస్తారు టీవీలో. తీస్తా తీస్తా తయారీ కదా. డివైడర్లలో పెట్టుకున్నాం. చెట్లు ఎక్కువ పెట్టడం అంటే ఏంటి అనేది చూస్తున్నాం. అదేవిధంగా బాగా పనిచేసిన అధికారులను కూడా మర్చిపోదు. గతంలో ఉన్న మన మున్సిపల్ అధికారులు కావచ్చు, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వరరావు గారికి మొన్న ట్రాన్స్ఫర్ చాలా గొప్పగా పనిచేసాడు. చాలా అడుగు సంరక్షించాడు. మా తారకాపురం మండల నాయకులు ఉన్నారు, మా జడ్పీటీసీ గారు, మా నాయకులు వారు చూస్తారు అక్కడ బతుకమ్మ కుంట అంటే ఇప్పుడు సినిమాలు తీసుకుంటారు రోజాడ. అదేవిధంగా మన పట్టణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీరందరూ చూడండి, జగిత్యాల పట్టణానికి సంబంధించిన ఒక అర్బన్ ఫారెస్ట్ అంటే పట్టణానికి సంబంధించిన ఒక అడవిని 2 కోట్ల రూపాయలతోటి అంబార్పేట గుట్ట పక్కకు అభివృద్ధి చేస్తున్నాం. మీరు పోయి చూసి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నిన్ననే వచ్చి ఫారెస్ట్ అధికారులు కాగా ఫోటోలు చూపెడితే రేపటి నాడు మీరు కుటుంబ సభ్యులతోటి అక్కడ దాకా రోడ్డు ఉంది, 1 కిలోమీటర్ నడిచిపోతే మొత్తం గుట్టెక్కితే జగిత్యాల కాదు అంతర్గాల రామపురం దాకా మొత్తం కనబడుతుంది. ఒక 1000 ఎకరాలు అసలు గుట్టలంటే ఏంటుంటాయో ఇలా పిల్లగాలకు తెలుస్తుంది. అక్కడ మీరు కూర్చోవడానికి బెంచీలు, అదేవిధంగా పగోడా, ఇవన్నీ కూడా చేయించినాం. ఎప్పుడైనా ఇట్లా అంతర్గాల మీదకి పోయినా లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే ఆ గుట్టకు వెనక దిక్కేస్తుంది. ఆడొక చెరువు తవ్వినాం. మనం వన్యప్రాణులు కూడా మనకెట్ట నీళ్లు కావాలి, అడవి జంతువులు కూడా బతికించుకోవాలి. మనం ఏమంటాం ధర్మంలో వృక్షో రక్షిత రక్షిత అంటాం, సర్వే జన సుఖిలో బాగుంటాం. లేకపోతే అందరు కూడా లోక సంస్థ సుఖిలో బాగుంటాం. సభలో రక్షణ పోతే లోక సంస్థ అంటే ఒక మనుషులమే కాదు, చెట్టు చేమ పక్షులు జన జీవనాలు అందరూ కూడా మంచిగా ఉండాలి.
మరి అందరూ మంచిగా ఉండాలంటే మన సృష్టిని కాపాడుకోవాలి. తెలవాలి మనం చేసిన పని చేస్తే దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా మన నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం అంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి, దేశం అంతా జరగాలి, మనం అందరం కూడా బాగుండాలి. ఇంతకుముందు చెప్పినట్టు సర్వేజన సుఖభవంతే కాదు, సమస్త లోక సుఖభవంత అంటారు మన పెద్దలు. అన్ని కూడా బాగున్నప్పుడే నీరు, భూమి, జల సంరక్షణలు అందరూ బాగుంటారు.